ఆరాధిద్దామండి. రాయి దొరలింపబడెను, అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవ స్తుతుని ముందు. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి కలనీయకు, తాను చెప్పిన విధమున తిరిగి లేచెను, అరువిని ప్రకటించుడి.
అదరుచు పరుగిడిరి, ఇంక దూత కర్ముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి. ఆమేన్. ఎవరైతే హింసించారో, ఎవరైతే దేవుని అప్పచెప్పారో వారే పరిగెత్తుతున్నారంట. అపవాది కూడా ఆ పునరుత్థానపు శక్తి మనలో చూసి పరిగెత్తును గాక యేసు నామములో. ఆమేన్. దేవుని శక్తి మన అందరిలో, మన హృదయాల్లో, మన జీవితాల్లో పనిచేయను గాక. ఏ చీకటి శక్తులు ఎటువంటి మనుషులైనా మిమ్మల్ని హింసించినా, వేధించినా, బాధించినా, ఫ్రైడేస్ ఓవర్, సండేస్ కమింగ్ అన్న రీతిగా మన జీవితంలో పునరుత్థానపు శక్తి కనపరచబడినప్పుడు ఏ శక్తి నిలబడలేదండి. నమ్మిన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా అని చెప్తారా? హల్లెలూయా అని చెప్తామా?